నమస్కారం. ఈ వీడియో ద్వారా శానిటరీ నాప్కిన్స్ ఫస్ట్ ఫేజ్ జూన్ 2026 నుండి సెప్టెంబర్ 2026 వరకు 4 నెలలకు సంబంధించినటువంటి ఫేజ్ 1 శానిటరీ నాప్కిన్స్ ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. మొదట ఐఎంఎంఎస్ యాప్ను ఓపెన్ చేయాలి. యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ కావాల్సి ఉంటుంది. తరువాత సెకండ్ ఆప్షన్ అయినటువంటి టీఎంఎఫ్ను క్లిక్ చేయాలి. ఇందులో సెవరల్ ఆప్షన్స్ కనబడతాయి. అందులో చివరి ఆప్షన్ అయినటువంటి శానిటరీ నాప్కిన్ ఇండెంట్ కన్ఫర్మేషన్ను క్లిక్ చేయాలి. చేసిన వెంటనే పాఠశాల పేరు మరియు ఇయర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమని డైలాగ్ బాక్స్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే 2026-27 సంబంధించినటువంటి ఇయర్ కనబడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ ఫేజెస్ను క్లిక్ చేయాలి. ఫేజ్ 1 జూన్ 2026 నుండి సెప్టెంబర్ 2026 వరకు, అనగా 4 నెలలకు సంబంధించినటువంటి డేటా మనం ఇవ్వవలసి ఉంటుంది. అందులో ఫేజ్ 1ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లాస్ 7 నుంచి క్లాస్ 12 వరకు మీ పాఠశాలకు తగ్గ తరగతులు ఇందులో కనబడతాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నంబర్ ఆఫ్ గర్ల్ చైల్డ్ స్టూడెంట్స్ యొక్క డేటా తప్పుగా ఉండవచ్చు కనుక మీరు ఖచ్చితంగా అప్డేట్ చేయవలసి ఉంటుంది. క్లాస్ 7 డేటా 33 ఇవ్వగానే లార్జ్ ప్యాకెట్స్ మరియు స్మాల్ ప్యాకెట్స్ సిస్టమే అలాట్ చేస్తుంది. అదేవిధంగా క్లాస్ 8, అదేవిధంగా క్లాస్ 9 అండ్ దెన్ క్లాస్ 10, క్లాస్ 11, క్లాస్ 12. ఇచ్చి ఈ డేటాని సరిచూసుకున్న తర్వాత సబ్మిట్ చేయవలసి ఉంటుంది. డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత ఒకసారి రీచెక్ చేద్దాం. మనం ఇచ్చినటువంటి డేటా కన్ఫర్మేషన్ అయింది. డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ అనబడేటటువంటి మెసేజ్ కూడా ఇక్కడ కనబడుతోంది. ఈ విధంగా ఫేజ్ 1 సంబంధించినటువంటి శానిటరీ నాప్కిన్స్ డేటాను అప్డేట్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.